నమస్తే అండి. జయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. చాలా మంది నాకు ఫోన్ చేసి హెచ్డి ట్రాన్స్ఫర్ అనకి ఎల్డి ట్రాన్స్ఫర్ అనకి తేడా ఏంటన్నా కొంచెం చెప్పన్నా. హెచ్డి ట్రాన్స్ఫర్ ఏమంటారా, ఎల్డి ట్రాన్స్ఫర్ ఏమంటారా? 2.1 అదే 2.1 హోమ్ థియేటర్ కట్టమంటే మీరు అలాగే అన్నారు కదన్నా, దానికి దీనికి తేడా ఏంటన్నా అని అడుగుతున్నారండి. తేడా ఏంటన్నా మీరు చూపిస్తారండి. ఇది వచ్చేసి ఎల్ఈడి ట్రాన్స్ఫర్ అండి. ఇది ఎల్డి అండి. ఇది ఎల్డి ట్రాన్స్ఫర్. ఇది కాపర్ వాడతాడు, ప్యూర్ లేకపోతే మెటల్ వాడతాడు అన్నది మనకు తెలియదండి. మెటల్ అంటే సేవండి అండి. మెటల్ అంటే సేవండి అండి. ఆ కోర్ వాడతాడో లేకపోతే ఒరిజినాలిటీగా మెటల్ వాడతాడు అన్నది తెలియదండి. ఇది ఎల్డి ట్రాన్స్ఫర్. ఇది వచ్చేసండి వోల్టేజ్ అంతలా ఇవ్వదు. ఈ ఎల్డి ట్రాన్స్ఫర్ వాడుకోవడం వల్ల ఏంటంటే అండి, మనం 8 ఇంచ్ సబ్ వరకు వేసుకొచ్చాను దీని మీద. 8 ఇంచ్ సబ్, 4 ఇంచ్ సర్వెంట్ల వరకు, 4 ఇంచ్ శాటిలైట్స్ వరకు వాడుకోవచ్చండి దీని మీద. ఇది చూసారు గేజ్ ఎలా ఇచ్చాడు చూడండి. గేజ్ చూసారు ఎలా ఉందో. ఎల్డి ట్రాన్స్ఫర్ అనేది హెచ్డి ట్రాన్స్ఫర్ అనేది తేడా. ఎందుకంటే ఇది లోకల్లో ఎస్ఆర్సి అనే ఎస్ఆర్సి చూడండి. ఎస్ఆర్సి అన్న బ్రాండ్ అండి. ఇది లోకల్లో తయారండి. ఇది ఢిల్లీ ట్రాన్స్ఫర్ ఉంది. ఇంకా వాళ్ళు మొత్తం కంబైన్డ్ గా చుడతారండి దీన్ని. ఇంకా దీనికి ఒక డెప్త్, ఒక రిథమ్, ఒక హై పవర్ అనేది ఉండదండి. ఇది ఏదో మనకి 8 ఇంచ్ సబ్బు కదిపిందా లేదా 10 ఇంచ్ వేసుకోవచ్చు. 4 ఇంచ్ మాస్ఫెట్ 4 ఇంచ్ శాటిలైట్లు వేసిందండి, ఒక 10 ఇంచ్ చేసుకోవచ్చు. అదేనా మినిమం సౌండ్ అండి. మినిమం బేస్, మినిమం సౌండ్. ఆ మినిమం బేస్, మినిమం సౌండ్ దాటి వెళ్ళేటికి డెప్త్ పడిపోద్దండి. వోల్టేజ్ అమంతంగా డ్రాప్ అయిపోద్దండి. ఇది డ్రాప్ అయిపోయి సబ్బు దుప్పుకొని గుర్తుకుంటుందండి. ఆ గుర్తుకోవడం వల్ల ఏమవుతుందంటే సబ్బు బొంగురు చెప్తాను, పంచి పడదు దీనివల్ల. అందుకే ఎల్డి ట్రాన్స్ఫర్. ఇది కూడా ఇక్కడ రేట్ ఏం తక్కువగా దొరకట్లేదండి. రేట్ ఏం తక్కువ దొరకట్లేదు. ఇది ఇక్కడ రేట్లు ఎక్కువ అమ్ముతున్నారండి ఎల్డి ట్రాన్స్ఫర్. ఇది ఎల్డి ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇది చూడండి, ఇవ్వండి. ఎల్డి ట్రాన్స్ఫర్ 4mm ప్లేట్స్ ఉన్నాయండి. 4mm ప్లేట్స్ ఉన్నాయండి ఎల్డి ట్రాన్స్ఫర్ అంటే. ఇది వచ్చేసండి కాపర్ పొట్ట వచ్చేసి 7mm ఉన్నదండి పొట్ట. అంటే ఈ ఈ ఈ గ్యాప్ అండి మనం చెప్తుంటే, ఈ గ్యాప్ పొట్ట అండి. ఇది రౌండ్ అండి. ఇది అంత డెప్త్ మనకు సరిపడగానే ఇస్తుందండి. ఇది ఎల్డి మనం అనుకున్నంత ఆశించి దమ్ము లెగదండి ఇది ఎల్డి అనేది. అది హెచ్డి ట్రాన్స్ఫర్ ఎలా ఉండదు అన్నది మీకు చూపిస్తానండి. ఇది హెచ్డి ట్రాన్స్ఫర్ అండి. హెచ్డి ట్రాన్స్ఫర్ ఎంతసేపు కూడా కాపర్ చూడండి ఎలా ఇచ్చాడు చూసారండి. గేజ్ మ్యాక్స్ వర్త్ గేజ్ ఉంటుంది తెలుసండి. మ్యాక్స్ వర్త్ ట్రాన్స్ఫర్ ఆ టైప్ గేజ్ ఉంటుందండి. ఇది ఏంటంటే సొంతంగా చుట్టింతారండి. ఇది నేను మెడ్రాస్ చెన్నైలో నేను సొంతంగా గేజ్ చుట్టింతారండి. మనకి ఏ వోల్టేజ్ కావాలన్నది అతనికి చెప్తే అతను ఆ వోల్టేజ్ ప్రకారంగా చుడతాడండి. చుట్టి మనకి ఎంత ఎంత యాంప్స్ కావాలన్నది అంత యాంప్స్ చుడతాడండి. రేపు పొద్దున్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడుకున్న తర్వాత ఏదైనా కస్టమర్ ఫెయిల్యూర్ అయిందని మన దగ్గర పట్టుకొస్తే ఈ ప్యూర్ కాపర్ వాడాడా లేదన్నది మనం ఓపెన్ చేసి చూస్తామండి. అతనికి తెలుసు ఏ ట్రాన్స్ఫర్ అన్న ఫెయిల్ చేయాలి నా దగ్గరికి వస్తే ఓపెన్ చేసి చూస్తానన్నా నేను. అప్పుడు కానీ కాపర్ తప్ప మెటల్ కానీ వాడినట్టు ఏమన్నా తెలిసిందంటే మాత్రం నేను చాలా సీరియస్ గా తీసుకుంటానన్నా. నువ్వు ఏమన్నా డబ్బులు తక్కువ అయితే నన్ను అడిగి నువ్వు డబ్బులు తీసేసుకో తప్ప కానీ నాకు ఏమన్నా క్వాలిటీలో మాత్రం డిఫరెంట్ ఏమన్నా చూపించే ఉంటే మాత్రం అన్నా నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. నీ నీ యొక్క కంపెనీ గురించి కూడా నేను వాట్సాప్ లో అదే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి స్ప్రెడ్ చేయవలసి వస్తుందని కూడా చెప్పానండి. దాని గురించి మనం ఎందుకంటే ఛానల్ నుంచి వాడుతున్నాం అండి, తప్పుడు మాట్లాడకూడదు కానండి. ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను. మాన్యువల్ ల్యాంపులు తయారు చేసిన కాడి నుంచి వాడుతున్నానండి. ఇన్ని ఆయన అలాగే చేసిస్తున్నాడండి. నేను ఏ క్వాలిటీ చెప్తాను అదే క్వాలిటీ చేసిస్తున్నానండి.
దీని చూడండి గేజ్ ఎలా ఇచ్చాడు, పవర్ గేజ్. దీని చూడండి పవర్ గేజ్ ఎలా ఇచ్చాడు. ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ 2.1 లో కట్టుకుంటే ఒక రేట్ ఉంటుందండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కట్టుకుంటే 2.1 ఒక రేట్ ఉంటుందండి. ఇది ఏంటంటే ఇది 3 ట్యాపింగ్ ఇస్తాడండి, ఇది ఒక 2 ట్యాపింగ్ ఇచ్చాడు. ఇది ఏంటంటే 24/24 4 యాంప్ అలా ఉంటుందండి, 5 యాంప్ అంటారు, 4 యాంప్ అలా వస్తుందండి. అంటే 12/0 0 ఉంటుందండి. అంతేనండి దీని ట్యాపింగ్. ఇది ఉన్నదండి, ఇది 24/0/24 మనం తీయించుకున్నామండి. ఇది 24/0/24 6 యాంప్ వస్తుందండి. 6 యాంప్ కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే మనం 5 యాంప్ అన్నది మనం 6 యాంప్ చుట్టించుకున్నాము. మనం 6 యాంప్ చుట్టండి అన్న కొంచెం మనకి హెవీగానే 6 యాంప్ చుట్టుకున్నాడండి. 6 యాంప్ అండి ఇది అండి. ఇది వచ్చేసండి ఇదేమో 12/0/12 అండి. ఇది వచ్చేసండి 12/0/12 అండి, 12/0/12 అండి. ఇది వచ్చేసండి 0/12 అండి. దీని నుంచి మనము ట్యాపింగ్లు తీసుకోవడం వల్ల ఏ బోర్డుకి ఇది ఉన్నదనుకోండి 5 ఫెట్ బోర్డుకి కానీ లేకపోతే 2.1 బోర్డుకి కానీ మనం వాడుకోవడం వల్ల దీనికి సబ్బు ప్లస్ శాటిలైట్ 6 ఇంచ్ కానీ 8 ఇంచ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. కంటిన్యూటీ గా కొట్టినా కూడా ట్రాన్స్ఫర్ వీట్ రాదండి, దమ్మ నిలబడుతుంది, డెప్త్ కూడా బాగుంటుందండి. మనం కొంచెం బేస్ లేపే కొద్ది కూడా గుద్దితే తప్ప వెనక్కి జమకదండి, ఎందుకంటే దీనికి మనం హెవీ ఫిల్టర్లు కూడా వేస్తామండి. ఇది ఉన్నదనుకోండి దీనికి ఎంత వేస్తుంది, నార్మల్ ఫిల్టర్లు వేస్తారండి, వీటికి నార్మల్ ఫిల్టర్లు వేసి కట్టేస్తారండి. ఇది ఉన్నదనుకోండి దమ్మున్న ఫిల్టర్లు అండి. నేను బయట కట్టిన సెట్లు కూడా మీకు నేను చూపిస్తాను, దీనికి లింక్ లో ఈ అయిపోతున్న వీడియో లాస్ట్ బయట కడుతున్నారండి, ఆ సెట్ కూడా పెట్టి చూపిస్తాను. నేను కట్టిన సెట్ మొన్న యూట్యూబ్ లో పెట్టానండి. దాని గురించి చాలా మంది ఫోన్ చేసి అడిగారండి, హెచ్డి ట్రాన్స్ఫర్కి ఎల్డి ట్రాన్స్ఫర్కి ఏంటి తేడా అన్నాను. మనం కొంచెం వాల్యూమ్ కొంచెం లేపేటప్పుడు కంటే కష్టమని ఎత్తుకుంటుందండి, ఇది జమ్మని ఎత్తుకుంటుందండి. ఇది కొంచెం వాల్యూమ్ లేపేటప్పటికి ఏమవుతుందంటే వాల్యూమ్ పడిపోద్దండి. లెఫ్ట్ రైట్ స్పీకర్లకు సరిపెట్టాలి, సబ్బకు సరిపెట్టాలండి, అవ్వదండి, దీని వల్ల అవ్వదు. ఇది 8 ఇంచ్ వరకే దీని కెపాసిటీ అండి, 8 ఇంచ్ నుంచి 10 వేసుకున్నామంటే మినిమం సౌండ్ అండి. ఇది అలా కాదండి, దీని మీద 12 వాడచ్చు, 10 వాడచ్చు, 8 వాడచ్చు, 2 8 ఇంచ్ శాటిలైట్లు వాడుకోవచ్చు, 2 6 ఇంచ్ శాటిలైట్లు వాడుకోవచ్చు. దీని దమ్ము అలా ఇస్తుందండి. ఇది వచ్చేసండి దీని రేటు దీనికి ఉంటుందండి. దీని రేటుతో కడితే 2.1 సెట్ ఒక రేట్ అవుతుందండి, దీని రేటుతో కడితే 2.1 ఒక రేట్ అవుతుందండి. అందుకేనంటే దీనికి దీనికి కంపారిజన్ అండి. ఎవరో కూడా తప్పు కనుకోవద్దండి, ఎందుకంటే మీకు అందరికి తెలియదు కాబట్టి, కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని ప్రతిదీ ఇడమని చెప్తున్నానండి. దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉంటుందండి. ఇది దమ్ము కూడా ఫినిషింగ్ కూడా బాగుంటుందండి, ప్లేట్లు కూడా బాగా హెవీగా ఉంటుందండి. చూడండి ఎంత హెవీగా ఉందో, ట్రాన్స్ఫర్ ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. ఇది మనం ఏ ఏ వోల్టేజ్ దానికి వాడుకోవడం వల్ల, ఏ వోల్టేజ్ ఆ బోర్డులు వాడుకోవడం వల్ల మనకు హమ్మింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఉండవండి, బాగుంటుందండి క్వాలిటీ. ఎవరన్నా సెట్ చేయించుకున్నప్పుడు ఎల్డి ట్రాన్స్ఫర్ అన్నా హెచ్డి ట్రాన్స్ఫర్ అన్నా అడుగుతానండి. అడిగినప్పుడు ఎల్డి ట్రాన్స్ఫర్ అయితే ఎల్డి అండి, హెచ్డి అయితే హెచ్డి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూపించాను కాబట్టి అండి మీకు అర్థమైపోద్దండి. ఎల్డీకి హెచ్డికి 2.1 కట్టించుకున్న వాళ్ళకి ఇది 5.1 లోనే వాడతానండి, 2.1 లోనే వాడతానండి. 2.1 ఇది ఒక రేట్ అవుతుందండి, 5.1 ఒక రేట్ అవుతుందండి. ఎవరికన్నా కావాలనుకుంటే 2.1 నాకు కాంట్రాక్ట్ అవ్వండి, నేను గుడ్ క్వాలిటీగా కట్టిస్తానండి, మీకు ఇబ్బంది ఏం లేదు, నేను ఉన్నట్టు చెప్తున్నానండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టేటైతే చేయను. ఒకవేళ చేసినా కూడా నేను మీకు సెట్ ఇచ్చినా మీరు ఫోన్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను, కాల్ మాట్లాడతాను, ఏ ఇబ్బంది ఉన్నా సరే సరి చేస్తానండి, సరి చేసి చూపిస్తానండి. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే అండి. ఉంటానండి.